మహోన్నతుడ, కృపగలిగిన దేవా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు స్తోత్రములు. సర్వ సృష్టికి కారణభూతుడా యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రములు నాయన. మరొక ఆదివారం తండ్రి మీ యొక్క సన్నిధిలోకి మేము స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ యొక్క సన్నిధిలోకి వచ్చిండగా ప్రభా, మీ యొక్క సన్నిధి మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. ప్రభా మీ యొక్క సన్నిధిని, మీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. చూసిన ప్రతి ఒక్కరి మీద మేము పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాం. వారి గృహాల్లో కూడా మీ యొక్క సన్నిధి సమాధానం ఉంచమని వేడుకుంటున్నాం. వారందరి మీద కూడా తండ్రి మీ యొక్క రక్త అగ్ని కంచెను వేస్తున్నాం ప్రభా. తండ్రి మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం. ఏ గుడారాన్ని సమీపించుకున్నట్లుగా మీ యొక్క సమాధానంతో గృహాల్ని తండ్రి మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి వాక్య భాగంలో తండ్రి మానవ స్వరాన్ని వరకు పరిచయ ఆత్మస్వరం ద్వారా మీరు మాతో నాతో అందరితో మాట్లాడమని వేడుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా మా స్తుతులను గైకొనమని తండ్రి ఈ ప్రోగ్రాం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా కన్నులెత్తి వేచిందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును యేసును. నా కన్నులెత్తి వేచిందును, నా చేతులెత్తి ఆరాధింతును యేసును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతించి, నా జీవముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతింతును, నా జీవముతో సన్నుతింతును, అభిషక్తుడైన ప్రభువుకు అర్పణిస్తును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నీవేచియుందును నీ సన్నిధానముకై, నీవేచియుందును నీ ప్రసన్నత కొరకై, నీవేచియుందును నీ సన్నిధానముకై, నీవేచియుందును నీ ప్రత్యక్షత కొరకై, నీవేచియుందును నీ సన్నిధానముకై, సన్నిధానముకై, నేవేచియుందును నీ ప్రత్యక్షత కొరకై. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహధ్వనులతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహధ్వనులతో నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహధ్వనులతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే,
bersamamu di saat wanulato Sutinityam చేసేదన్ Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. Shining in the light of your glory, pour out your love and light as we sing, holy, holy, holy. I want to see you. I want to see you. To see you. Shining in the light of your glory, pour out your power and light as we sing, holy, holy, holy. I want to see you. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and light as we sing, holy, holy, holy. I want to see you. 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 To see you high and lifted up, shining in the
see you. I want to 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 see you. आशय करोड़ो आलोचना करता नित्युडगु तंत्री बलवंतुडो లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఓ రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడో పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభువునే నే పూజించేదన్ హల్లెలూయా 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 సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు ఊరంది మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోనే ఆరాధించదము ఆరాధించదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభువునే నే పూజించేదన్ హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఊరండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోనే ఆరాధించెదము ఆరాధించెదము
తీసేస్తుడు రాజులకే ఆ ప్రభువునే పూజించేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి మీకే స్తోత్రం స్తోత్రం. సర్వాంతర్యామి సత్యస్వరూపి మీకే వందనాలు నాయన. స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 నాయన. మా హృదయాలు మీకు అర్పించి తండ్రి, అంతరంగముల్లో నుంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే అనుభవాన్ని మాకు అందరికి ఇంకనూ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మా ఆరాధన గైకొని తండ్రి మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. తండ్రి పరిశుద్ర మీకే వందనాలు స్తోత్రములు 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 నాయన. తండ్రి వాక్య భాగంలో మేము వెడుచుండగా తండ్రి మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే అనుభవాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యం పట్ల భయం భక్తి గల ఆత్మను మీకు ఉంచమని వేడుకుంటున్నాం. మీ ఆత్మను వారి గృహాల్లో ఉంచమని వేడుకుంటున్నాం. ప్రతి గృహంలో మీ తండ్రి మీ యొక్క సన్నిధి సమాధానంతో మంచి ఆరోగ్యంతో వారందరినీ నింపమని వేడుకుంటున్నాం. మీ యొక్క రక్త అగ్ని కంచె ప్రతి గృహం చుట్టూ వేసుకుంటున్నాం. ప్రతి ఫ్యామిలీస్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం ప్రభా. మా అందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం ప్రభా. తండ్రి పరిశుద్ర తండ్రి వాక్యములు తండ్రి మీరు మాట్లాడమని తండ్రి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మహాదేవుని మహాకృపను బట్టి మరొక నూతన నెలలోనికి మనం ప్రవేశించాం. దేవుని యొక్క మహాకృప మరి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మన పట్ల ఉచితమైనటువంటి తన కృపను విస్తరింపజేసి మనలను సురక్షితంగా మరొక మాసంలోనికి నడిపించారు. నేటి దినము వరకు ఆయన మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ మనల్ని ఇంకను సజీవుల లెక్కలో ఉంచారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ మరి అందరి కుటుంబాలలో ఏదో విధమైనటువంటి సమస్య, వారి వారి బంధువులు లేదా వారి యొక్క దగ్గర వారు స్నేహితులు మరి మరణించినటువంటి పరిస్థితులు ప్రతి వ్యక్తి విషయంలోనూ ప్రతి కుటుంబం విషయంలోనూ మనం వింటూ ఉన్నాం. మీరు ఎవరిని కదిపినా కూడా వారి బంధువులు ఎంతో కొంతమంది చనిపోయినట్లుగా వారు మాట్లాడుతున్నారు. ఇటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితికి మరొక గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ కరోనా యొక్క ఎఫెక్ట్ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కాదు, ఒకటికి రెండు, రెండుకి మూడు, ముగ్గురు వ్యక్తులు మరి మరణిస్తున్నట్లుగా మనం వింటున్నాం. దీనికి తోడు భయంతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. వీటన్నిటిని పరిశీలించినట్లయితే మనకు ఒక స్పష్టమైనటువంటి విషయం అర్థమవుతుంది. ఇది దేవుని యొక్క ఉగ్రతగా మనం గుర్తించగలుగుతున్నాం. దేవుని యొక్క శాపము ఏలుబడి చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథాలలో ఏ దేశం అయితే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా పనిచేస్తూ దేవుని ఆజ్ఞలను ధిక్కరించి తిరస్కరించి తమ ఇష్టానుసారమైనటువంటి తమ సొంత లేదా తమ
తమ సొంత జ్ఞానముతో కూడినటువంటి భక్తిని చేస్తున్నటువంటి ఆయా దేశాల మీదకి దేవుడు చరిత్రలో అనేక సందర్భాలలో తన ఉగ్రతను పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశము మరి పూర్తిగా విగ్రహారాధనలో లేదా జంతువులను లేదా ప్రాకిడి జీవులను ఆరాధించేటువంటి ఒక దేశముగా ఉన్నప్పుడు, ఆ దేశము ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ దేవుని ఉగ్రత వారి మీదకి రప్పించబడింది. 10 తెగుళ్ల చేత ఆయన ఆ ప్రాంతంలో ఆ దేశంలోని ప్రజలందరినీ బాధించారు. కారణం ఏమిటంటే వారు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి, దేవునిని దేవునిగా గుర్తించకుండా, సత్యమును గుర్తించకుండా తమ ఇష్టానుసారంగా తమ ఆలోచన బట్టి తాము ఏదో ఒక రకమైనటువంటి భక్తిని కొనసాగించినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఆ ఉగ్రతను పంపించాడు. కనాను దేశంలో ఉంటున్నటువంటి అమోరీలు, హిత్తీలు, గెర్షోనీలు, మోయాబీయులు, రకరకాలైనటువంటి తెగల వారు ఆయా విగ్రహముల యొక్క ఆరాధనను బట్టి, వారు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి బలులను బట్టి వారు తమ సొంత పిల్లలను కూడా అగ్నిగుండమును దాటించటము, అలాగే సొంత పిల్లలను బలివ్వటము, ఇటువంటి కార్యక్రమాలను దేవుడు సహించలేక వారిని కూడా తన తెగులు చేత, తన ఖడ్గము చేత సంహరించినట్లుగాను, ఆ ప్రాంతం నుండి పారద్రోలినట్లుగాను మనకి చరిత్ర తెలియజేయబడతాం. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, శాపము మనల్ని ఎలుబడి చేస్తుందా? శాపము వారసత్వంగా మనకు సంక్రమిస్తుందా? నీ శాపము నీ తరము నుండి మరొక తరానికి ట్రాన్స్ఫర్ చేయబడుతుందా లేదా సంక్రమిస్తుందా? నీ పూర్వీకుల యొక్క శాపాలు నీకు, నీ పిల్లలకు వారసత్వంగా సంక్రమించాయా? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా మంది వారి వారి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు వారు తెలియజేస్తున్నప్పుడు, ఆ సంఘటనలు చెప్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏదో ఒక శాపము వారిని ఏలుబడి చేస్తుంది అని. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ తన బంధువైనటువంటి ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటన ఆయన చెప్తున్నాడు. ఏమిటి ఆ సంఘటన అంటే, తన బంధువైనటువంటి వారి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి యొక్క వయస్సు కేవలం 45 సంవత్సరాలు. ఆ ముందటి రోజు వరకు ఆ వ్యక్తి చాలా సాధారణంగా ఉన్నాడు. ఆ రాత్రి ఏదో నొప్పి వచ్చింది ఛాతీలో అని చెప్పి ఆయన లెగిచి హాస్పిటల్కి వెళ్లే లోపే చనిపోవడం జరిగింది. సరే, ఏమిటి ఆ వ్యక్తి చనిపోవడానికి కారణము అని విచారణ చేస్తే, ఆ విచారణలో సహోదరుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, చనిపోయినటువంటి వ్యక్తి 45 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆ వ్యక్తి యొక్క సహోదరుడు, అన్నగారు కూడా 45 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆ వ్యక్తుల యొక్క తండ్రి కూడా 45 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. అలాగా వారి యొక్క వంశములో ఒక శాపము, ఎటువంటి ఆ యొక్క సమస్య ఇబ్బంది లేకుండా ఉన్న పళంగా చనిపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి శాపము ఏలుబడి చేస్తాం. మరొక కుటుంబాన్ని నేను పరిశీలనగా గమనించినప్పుడు, ఆ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి శాపం ఏమిటంటే, ఆ కుటుంబంలోని వారి యొక్క మగ సంతానం అంతా కూడా వివాహమైన తరువాత వారు వివాహము చేసుకున్నటువంటి ఆ స్త్రీలు అర్ధాంతరంగా మరి వారిని వారే ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. ఇదొక రకమైనటువంటి శాపం. అంటే ఇటువంటి శాపాలు వారసత్వంగా సంక్రమిస్తాయా అనంటే, జరుగుతున్నటువంటి సంఘటనల ప్రకారము ఖచ్చితంగా అవి ఒక తరము నుండి మరొక తరానికి సంక్రమిస్తూనే ఉంటాయి. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏమిటనంటే, శాపమైన ఆశీర్వాదమైన భేదం లేదు, అవి తరతరాలు వారసత్వంగా సంక్రమిస్తూనే ఉంటాయి. Either it is a curse or it is a blessing, whatever it may be, that will be continue
జనరేషన్ టు జనరేషన్. శాపము వారసత్వంగా వస్తుందా, వస్తే దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనము గ్రహించగలగటానికి ఆలోచన చేయాలి. మన ఉద్దేశంలో మనం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఉగ్రత, వీటన్నిటికీ కారణము శాపమని మనం చెప్తున్నాం. అయితే వ్యక్తిగతంగా మన కుటుంబాలలో జరిగేటువంటి, మన కుటుంబాలలో కలుగుతున్నటువంటి ఆ శాపముల గురించి, ఆశీర్వాదముల గురించి మనం ఆలోచన చేయాలి. శాపము, ఆశీర్వాదము రెండిటిలో ఉన్నటువంటి ఒకే ఒక స్వభావం లేదా లక్షణం ఏంటంటే, ఈ రెండు కూడా ఒక తరము నుండి మరొక తరానికి వ్యాపిస్తాయి, విస్తరిస్తాయి. వాటి యొక్క పరిణామాలు, అంటే వాటి యొక్క ఆ యొక్క తీవ్రత, వాటి యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ అనుభవించవలసి వస్తుంది. Of course, if it is a blessing, there is no problem. But if it is a curse, we have to understand and we have to come to the God and know how to come out of that curse. మనము ఆ శాపము నుండి ఎలా విడుదల పొందుకోవాలో, విడుదల పొందుకోవటానికి కావలసినటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉందో మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యమును మనం పరిశీలనగా తెలుసుకున్నట్లయితే, దేవుని వాక్యము స్పష్టంగా రెండు విషయాలు తెలియజేస్తా ఉంది. దేవుని ఆజ్ఞలలో అత్యంత ప్రధానమైనటువంటి మొదటి రెండు ఆజ్ఞలు ఎవరైతే ధిక్కరిస్తారో, తిరస్కరిస్తారో, ఆ ఆజ్ఞలను వారు లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటారో, వారు ఖచ్చితంగా శాపానికి గురి అవుతున్నట్లుగా వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని ఆజ్ఞలలో మొదటి రెండు ఆజ్ఞలు ధిక్కరించటం వలన శాపము సంక్రమిస్తుంది. ఉగ్రతకు కారణం ఏమిటనంటే, లేదా దేవుని శాపానికి కారణం ఏమిటంటే, దేవుని ఆజ్ఞలు అయినటువంటి మొదటి రెండు ఆజ్ఞలను ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారు శాపమునకు గురి అవుతున్నారు. ఈ విషయాన్ని మనం మొట్టమొదటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటి ఆ మొట్టమొదట రెండు ఆజ్ఞలనంటే, దేవుడు అంటున్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండటానికి వీల్లేదు. వాట్ ఇట్ మీన్స్? దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మనుష్యులు తమ చేతులతోటి చేసుకున్నటువంటి ప్రతిమలకు, లేదా చెట్టు పుట్ట, ఆకాశమందు పక్షులు, నీటిలోని జలచరాలు, భూమి మీద జంతువులు, ప్రాకే జీవులను వారు విగ్రహములుగా మలిచి వాటిని ఆరాధించేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది దేవునికి అసహ్యమైనటువంటి కార్యమని, అట్టి కార్యము చేయకూడదని ఆయన ఆజ్ఞలో మొదటగా ఆయన తెలియజేస్తున్నారు. మలిచినటువంటి దేనిని కూడా మనము ఆరాధించకూడదు, పూజించకూడదు, వాటికి బలి అర్పించకూడదు. రెండవదిగా మనం చూస్తే, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 1-6 చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్రమాన్ని మనం పరిశీలించాలి. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఎవరై ఉన్నారో, ఆయన ఏమై ఉన్నాడో ఆయనను గూర్చినటువంటి సమాచారముతోటి మనము పూర్ణ వివేకము కలిగి ఆయనను వెంబడించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా ఈ రెండు విషయాలను తెలియజేస్తున్నారు. నీ దేవుడైనటువంటి యెహోవాని పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను నీవు ఆరాధించవలెను అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ ఈస్ ద రియల్ గాడ్ అండ్ హూ ఈస్ ద గాడ్. ఎవరు నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుడో మనం గుర్తించాలి. ఇది మొదటి ఆజ్ఞగా మనకు చెప్పబడుతుంది. మొదటి రెండు ఆజ్ఞలు ఎప్పుడైతే ఒక వ్యక్తి ధిక్కరిస్తున్నాడో, తిరస్కరిస్తున్నాడో, దానికి లోబడటం లేదో, ఆ వ్యక్తి శాపములో ఉన్నట్లుగా మనం గుర్తించాలి. నీవు నిజమైనటువంటి దేవుని తెలుసుకోలేకపోతున్నావా? నిజమైనటువంటి దేవుడు ఎవరో నువ్వు గుర్తించలేకపోతున్నావా? లేదా నీ కుటుంబంలో ఉన్నటువంటి దేవుని ఉగ్రత లేదా ఏదో ఒక కారణము చేత నువ్వు బాధించబడుతూ ఉన్నట్లయితే ఆ ఉగ్రతకు కారణం ఏమైనా శాపమేమో నువ్వు గుర్తించాలి, ఆలోచన చేయాలి. నువ్వు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతున్నావేమో గుర్తించాలి.
దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది ఏమనంటే, నిర్గమకాండంలో మనం చూస్తే 28వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నా మాట విని నా మాటకు విధేయత చూపించి దాని ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే, అంటే దేవుని మాట ప్రకారము మనము నడుచుకుంటే దేవుడు మనకి దీవెనలను అనుగ్రహిస్తారు. దేవుని మాట ప్రకారము మనము విధేయత చూపించి నడుచుకోకపోతే దేవుడు శాపాన్ని పంపిస్తాడు. ఇట్స్ వెరీ క్లియర్. శాపము, ఆశీర్వాదము రెండు కూడా మనము దేవునికి విధేయత చూపటము, విధేయత చూపకపోవటం మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రెండు కూడా, అంటే శాపము, ఆశీర్వాదం కూడా మనకు కంటికి కనిపించినటువంటి ఒక అతీతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాయి. శాపమైనా ఆ విధంగానే ఉంది, ఆశీర్వాదమైనా ఆ విధంగానే ఉంది. శాపమేమో దేవుని యొక్క ఉగ్రతను బట్టి మనకు కంటికి కనిపించినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకి మనల్ని నెట్టివేయబడతా ఉంది. ఆశీర్వాదం అయితే మనకున్నటువంటి మన యొక్క కుటుంబములను, మన జీవితములను ఒక సంతోషకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, సమృద్ధితో కూడినటువంటి దీవెనల చేత నడిపించబడుతుంది. ఈ రెండిటికి కారణం ఏమిటంటే సూపర్ న్యాచురల్ పవర్. శాపానికైనా ఆశీర్వాదకైనా సూపర్ న్యాచురల్ పవర్ అనేటువంటిది మనలను నడిపిస్తుంది. ప్రతి మంచి పని ద్వారా మనము దీవెన పొందుకునే అవకాశం ఉంది. ప్రతి చెడ్డ పని ద్వారా శాపాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది. అయితే శాపాన్ని కలిగి ఉన్నాము అని మనం తెలుసుకోవటానికి మనం గుర్తించవలసినటువంటి విషయాలు ఏంటో చూడాలి. శాపం ఉంది అని గుర్తించడం ఎలాగో మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు ఆలోచన ఏమిటంటే, ఏదైనా శాపం ఉంది అనగానే, అంటే మన సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం ఏమిటంటే, ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ఇబ్బంది, ఏదైనా ఒక ప్రమాదం ఏదైనా జరుగుతూ ఉందనంటే వెంటనే ఏదో సమస్య ఉంది, ఆ సమస్య నివారణ కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. సహజంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమంది వాస్తును మారుస్తుంటారు, కొంతమంది ప్రత్యేకమైనటువంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు, కొంతమంది ఆయా గుళ్ళల్లో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, అర్పణలు చేస్తూ ఉంటారు, బలులు అర్పిస్తూ ఉంటారు. రకరకాల ప్రయత్నము ద్వారా ఆ శాపము నుంచి విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే శాపము నుంచి విడుదల పొందుకునేందుకు లేదా శాపము నుండి విడుదల పొందుకునే ఆశీర్వాదం పొందుకోవటానికి మొట్టమొదటిగా మనము ఈ శాపము మన మీద ఏలుబడి చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తించడం ఎలాగో ఆలోచన చేయాలి. శాపం మన జీవితంలో లేదా మన కుటుంబంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏలుబడి చేస్తుంది అని గుర్తించడానికి కొన్ని సూచనలు మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగత జీవితంలో అయితే ఉన్న పళంగా మనకున్నటువంటి మన యొక్క మెంటల్ స్టేటస్, అంటే మన యొక్క ఆలోచన విధానము లేదా మన ప్రవర్తన ఉన్న పళంగా ఏదైనా మార్పుకి గనక గురి అవుతున్నట్లయితే, అంటే సడన్ గా ఏదైనా ఒక కోపము గాని, ఆవేశము గాని, లేదా బిగ్గరగా మాట్లాడటం గాని, లేదా విచక్షణ లేకుండా మనం చేసేటువంటి పనులు ఏవైతే సడన్ గా, అంటే మనకి ఎటువంటి సూచన లేకుండా ఉన్న పళంగా ఏదైనా గనక విచక్షణ మనకు తెలియకుండా ఏదైనా మనం చేస్తున్నామనంటే అది శాపము యొక్క ప్రభావముగా మనం గుర్తించాలి. మెంటల్ అండ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్, అంటే మనము ఎమోషనల్ గా, అంటే ఉన్న పళంగా ఏదో ఒకటి మాట్లాడిన తర్వాత మనం చింతిస్తూ ఉంటాం. అయ్యో ఎందుకు ఇలా మాట్లాడాను, అదేంటి నాకు తెలియకుండా నేను ఎలా అలా మాట్లాడాను, నేను అలా ఎందుకు ప్రవర్తించాను, అంటే మనకు తెలియకుండానే మన ద్వారా బహిర్గతమయ్యేటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది శాపము ద్వారా మనలో నుంచి బయటికి కనిపించేటువంటి పరిస్థితిగా మనం గుర్తించాలి. రెండవదిగా చూస్తే, మన శరీరాలలో లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల విషయంలో తరచుగా వారు జబ్బు పడటం, ఏదో విధమైనటువంటి సమస్య, ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం, తరచుగా జబ్బు పడటం, లేదా క్రానిక్ డిసీజెస్, అంటే దీర్ఘకాలిక రోగముల చేత బాధించబడుతూ ఉండటం,
హెరిడిటీ అంటే మా పూర్వీకులకు ఉంది, మా తల్లిదండ్రులకు ఉంది కాబట్టి నాకు వచ్చింది అని చెప్పేటువంటి రోగాలు. ఒక స్నేహితుడు చెప్తూ ఉంటాడు, అంటే వారి తల్లికి తండ్రి గారికి ఇద్దరికి డయాబెటీస్ ఉంది, షుగర్ వ్యాధి ఉంది, కాబట్టి నాకు కూడా షుగర్ వస్తుంది. అంటే హెరిడిటీ అంటే శాపము అనేటువంటిది ఏలుబడి చేస్తుంది అని ఎలా గుర్తించాలని అంటే, ఏదైనా తరచుగా మనము అనారోగ్యము గురి అవుతూ ఉండటము, లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటము, పూర్వీకుల నుండి వచ్చేటువంటి షుగరు, బీపీ, రకరకాలైనటువంటి సమస్యలు. మీరు ఇప్పుడు పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్తే వారు మొట్టమొదట మీకంటే ముందు మీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధుల గురించి అడిగి తెలుసుకుంటారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి రోగాలు వారి యొక్క జీన్స్ ద్వారా పిల్లలకు కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది హెరిడిటీ అండి, మీ పూర్వీకుల నుంచి మీకు వచ్చిందండి, కాబట్టి ఇది మీరు ఇక అనుభవించక తప్పదండి అని చెప్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, శాపం అనేటువంటిది ఒక తరము నుండి మరొక తరమునికి సంక్రమిస్తుంది అని చెప్తా ఉంది. వాళ్ళేమో సింపుల్ గా మీ తండ్రికి ఉంది కాబట్టి మీకు వచ్చింది, ఆ బ్లడ్ లో, ఆ జీన్స్ లో ఉంది అంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అది శాపము అది ఎలాగ కంటిన్యూ అవుతుంది తరతరము అని వాక్యం చెప్తా ఉంది. రెండో అంశాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. మనకి తరచుగా ఏదైనా గనక ఒక సిక్నెస్ అనేటువంటిది ఏలుబడి చేస్తున్నట్లయితే, రిపీటెడ్ సిక్నెస్ ఆర్ క్రానిక్ డిసీజెస్ ఆర్ హెరిడిటీ ప్రాబ్లమ్స్ ఇన్ ఎనీ ఫ్యామిలీ, మనం గుర్తించాలి శాపము ఏలుబడి చేస్తుంది అని, శాపము వారి కుటుంబంలో ఉన్నది అని గుర్తించాలి. గుర్తించి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. మూడవదిగా చూస్తే, స్త్రీలలో ఉండేటువంటి తరచు వారికి వచ్చేటువంటి ఆ స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే అన్ప్రొడక్టివిటీ, అంటే గర్భము దాల్చలేకపోవడం, గొడ్రాలుతనం, బేరర్నెస్, లేదా మిస్క్యారియన్ అంటే గర్భము ధరించిన తర్వాత అబార్షన్స్ అయిపోవటం, లేదా వారికి కొన్ని స్త్రీలలో కలిగేటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి రిపీటెడ్ గా కలుగుతున్నాయంటే శాపము వారి మీద ఏలుబడి చేస్తుందని గుర్తించాలి. నాలుగవదిగా చూస్తే, వివాహ సంబంధాలు లేదా కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు బ్రేక్ డౌన్ అంటే విరిగిపోవటం, ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గొడవలు, ఎప్పుడు సమాధానం లేకుండా ఉండటం, దీన్ని మనం చూస్తే శాపము ఏలుబడి చేస్తుందని గుర్తించాలి. ఐదవదిగా చూస్తే, ఇన్సఫిషియన్స్ ఇన్ ఫైనాన్సెస్ అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితుల విషయాలలో ఎప్పుడు కొదువుగా ఉండటం, ఎప్పుడు సమస్యాత్మకంగా ఉండటం, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండటం, సమస్యలు వారిని చుట్టుముట్టుకొని ఉండటం, ఏ ప్రయత్నము చేసినా కూడా ఆ ప్రయత్నములో వారు విఫలమవటం, విజయాన్ని సాధించలేకపోవటం, ఏ ప్రయత్నము చేసినా కూడా ఇక్కడ రావలసిన దానికి బదులు నష్టాన్ని వారు చూడవలసి రావటమే ఈ యొక్క శాపానికి ఒక కారణంగా మనం గుర్తించవచ్చు. ఆరవదిగా చూస్తే, అనుకోని ప్రమాదాల ద్వారా మరణించటము, లేదా అంగవైకల్యము, లేదా ప్రమాదాల ద్వారా ఏదైనా నష్టము జరిగేటువంటి పరిస్థితులు కలగటం, ఇది శాపానికి ఒక ఖచ్చితమైనటువంటి గుర్తుగా గమనించాలి. ఏడవదిగా చూస్తే, కుటుంబాలలో ఆత్మహత్యలు జరుగుతూ ఉండటం, అలాగే కుటుంబాలలో అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అంటే సడన్ గా చనిపోవటం, ఇది శాపము ఆ ఇంటిని లేదా ఆ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది అని చెప్పటానికి కొన్ని ఉదాహరణలుగా మనం ఆలోచన చేయాలి. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఏమిటంటే, ఖచ్చితంగా ఒక కుటుంబంలో శాపము ఉంది అని తెలుసుకోవాలనంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే మన కుటుంబంలో అయితే మనం ఏదైనా విచక్షణ లేనటువంటి నిర్ణయాలు, విచక్షణ లేనటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నామా, ఏదైనా రిపీటెడ్ సిక్నెస్ మన కుటుంబంలో ఎవరినైనా ఏలుబడి చేస్తుందా, స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలతోటి, వ్యాధులతోటి మన కుటుంబంలో ఎవరైనా బాధపడుతున్నారా, లేదా కుటుంబంలో వివాహ సంబంధములలో ఏదైనా, లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాలలో ఏదైనా డిఫరెన్సెస్ లేదా కొట్లాటలు, గొడవలు జరుగుతున్నాయా, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఎంత ప్రయత్నించినా కూడా ఇంకను
లేమి లేదా పొదువుగానే ఉంటూ ఉన్నారా? ఏదైనా ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయా? ఆత్మహత్యలు జరిగించబడుతున్నాయా? లేదా సడన్ డెత్స్ ఏమైనా జరుగుతున్నాయా కుటుంబంలో? వీటిని గుర్తించాలి. ఇవి కొద్ది ఉదాహరణలు మాత్రమే. ఇంకా చాలా రకాలైనటువంటి ప్రభావాలు, శాపములతో ఉన్నటువంటి ఆ కుటుంబాలలో చాలా రకాలైనటువంటి ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని ఉదాహరణలు మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం సమయాన్ని బట్టి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొట్టమొదట మన కుటుంబంలో ఉన్నటువంటి శాపములు ఏమిటో గుర్తించాలి, వాటికి కారణం ఏమిటో గుర్తించాలి. ఆ కారణాలను మనం గ్రహించగలిగినట్లయితే, ఆ కారణాలు తెలుసుకుని ఆ కారణాలను మనం గుర్తించి వాటిని మనము జాగ్రత్తగా పరిశీలించి వాటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. నిర్గమాకాండము 28వ అధ్యాయంలో మీరు చూడండి. నేను వాక్యం అంతా చదవడం లేదు. 1వ వచనం నుంచి దాదాపుగా మీరు చూస్తే ఆ అధ్యాయంలో అంతా కూడా 2 స్పష్టమైనటువంటి ఆ కేటగిరీస్ మనకు కనబడుతున్నాయి. ఏమిటి ఆ కేటగిరీస్ అంటే, ఒకటి పూర్తిగా దీవెనలు, ఆశీర్వాదాలు, రెండవది శాపములు. మొదటిది ఏమిటంటే, మీరు దేవుని మాట విని ఆ మాటను అనుసరించి జీవించినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మీ మీదకి, మీ కుటుంబముల మీదకి దీవెనలు కుమ్మరించబడతాయని. ఆ దీవెనలు ఆయన చెప్తున్నటువంటి మాట, కొన్ని దీవెనలు ఏమిటంటే, యు విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ద నేషన్. నీవు నీ దేశంలో విస్తరించబడతావు, అభివృద్ధి చెందుతావు. నీవు నీ దేశంలో నీ యొక్క గర్భఫలము అభివృద్ధి చెందుతుంది, నీ యొక్క పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి, నీ గొడ్లు, గొడ్డెలు, గేదెలు, గొర్రెలు అభివృద్ధి చెందుతాయి అని ఆ దీవెన ప్రకటించబడతా ఉంది. నీ ఆరోగ్యము, నువ్వు చక్కని ఆరోగ్యముతో ముందుకు వెళ్తావని, నీవు మంచి బలాన్ని కలిగి ఒక మంచి స్థితిలో మంచి ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబముగా ఉంటామని దేవుని వాక్యము దీవెనగా నీకు తెలియజేస్తా ఉంది. అలాగే నీ ప్రాస్పరిటీ అంటే నీ యొక్క ఐశ్వర్యము అభివృద్ధి చెందుతుందని దీవెనలో చెప్పబడుతోంది, దీవెనల విషయంలో. అలాగే నీవు ఏ పని చేసినా కూడా నువ్వు విజయము సాధిస్తావని, అంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటావు కాబట్టి, దేవుని వాక్యమును వింటున్నావనంటే, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నావనంటే, దేవుని మాటకు లోబడి నువ్వు జీవిస్తున్నట్లయితే వాక్యము సెలవిస్తా ఉంది, నీవు విజయమును పొందుకుంటావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు తలగా ఉంటావు గాని తోకగా ఉండవట. తల నిర్ణయాలను చేస్తుంది, ఆ నిర్ణయాలను అమలుపరుస్తుంది. తోక కేవలము నేల మీద ఓడవటానికి తప్ప దేనికి పనికిరాదు. అంటే ఏ నిర్ణయము చేయలేనటువంటి పరిస్థితి. నీవు పైవాడివిగా ఉంటావు గాని క్రింద వాడవుగా ఉండవు అని వాక్యం మాట్లాడుతుంది. దీవెనలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చాలా దీవెనలు అక్కడ రాయబడి ఉన్నాయి. మీరు నిర్గమకాండము 28వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే మీకు చాలా విషయాలు అక్కడ ఆసక్తికరమైనటువంటి విషయాలు కనబడతాయి. అలాగే నిర్గమకాండము ఆయన దేవుని మాట వినకపోయినట్లయితే, వినినటువంటి వారికి దీవెనలు, విననటువంటి వారికి, those who obey the word of God, they will get the blessings. Those who do not obey the God, they will inherit the curses. వారు శాపములను వారసత్వంగా పొందుకుంటారు. వీరేమో దీవెనలు వారసత్వంగా పొందుకుంటారు, వారేమో శాపాలను వారసత్వంగా పొందుకుంటారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలి. దీవెనైన శాపమైన వారసత్వముగా కొనసాగించబడుతుంది. నీవు దేవుని మాట వినినట్లయితే దీవెన పొందుకుంటావు, వినకపోతే శాపాన్ని పొందుకుంటావు. అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, మన శాపమునకు కారణం ఏమిటో మనము వెతికి తెలుసుకోవాలి. శాపము ఉంది అని తెలుసుకోవడానికి కారణాలు మనం ఆలోచన చేశాం. శాపం ఉంది అనటానికి కొన్ని కారణాలు ఇక్కడికి మనకు కనబడుతున్నాయి. మన కుటుంబంలో జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు, శ్రమలు, సమస్యలు, వేదనలు, అనారోగ్యము, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ డెత్, క్రానిక్ డిసీజెస్, హెరిడరీ డిసీజెస్, వీటన్నిటిని మనం చూస్తున్నాం. ఇక్కడ దానికి కారణం ఏమిటో దేవుని వాక్యం మాట్లాడుతుంది. యాక్చువల్గా కారణం ఏం చెప్తుంది? నువ్వు వింటే బ్లెస్సింగ్ ఉంది, వినకపోతే శాపం ఉంది. ఏం వింటలేదు నువ్వు.
వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ కర్స్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ యువర్ కర్సెస్? నీ శాపాలకు కారణాలేంటో నువ్వు ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయంలో 15వ వచనం నుండి 26వ వచనం వరకు కొన్ని అక్కడ రాయబడి ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. సత్యము ఆత్మ అయ్యున్నటువంటి దేవుని విడిచిపెట్టి అసత్యాన్ని వెంబడించినట్లయితే, విగ్రహములను వెంబడిస్తూ ఉన్నట్లయితే అది నీకు శాపమునకు కారణంగా కనపడుతుంది. రెండవది, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలు, తల్లిదండ్రులను వ్యతిరేకించేవాడు, తిరస్కరించేటువంటి వారు. చూస్తున్నాం కదా టీవీలో, తల్లి పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కొడుకు తల్లిని చంపేశాడంట. పెన్షన్ ఎంతండి? ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ నాకు తెలిసి 2,500 రూపాయలు అనుకుంటా బహుశా, లేదా 2,750 రూపాయలు. ఎందుకంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మన సీఎం జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాము, ప్రతి సంవత్సరము 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్తామని. బహుశా ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు 2,500, 2,750 రూపాయల పెన్షన్. ఈ పెన్షన్ డబ్బులు తల్లి ఇవ్వలేదని కొడుకు తల్లిని హత్య చేశాడు. మనం గుర్తుంచుకోవాలి, శాపానికి కారణం ఏంటో మనం గుర్తించి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము శాపాన్ని మన తరముతోటే ఆపగలుగుతాం. మూడవదిగా చూస్తే పొరుగు వాని సరిహద్దు రాయిను తీసివేయటం. అంటే మన నైబర్స్, మన పొరుగు వారిది ఆశించి వారిది మనము కాజేయాలనేటువంటి ఆలోచన, వారి నుంచి మనం దొంగిలించాలనేటువంటి ప్రయత్నం, వారి ఆశీర్వాదాన్ని మనమే తీసుకోవాలనేటువంటి ప్రయత్నం, ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు ఖచ్చితంగా శాపాన్ని పొందుకుంటారు. నాలుగవదిగా గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు. అంటే ఎవరైతే పాపం అమాయకంగా, అజ్ఞానంగా, తెలియని స్థితిలో ఉన్నారో వారిని కళ్ళబొల్లి మాటలతోటి లేదా లిటరల్ గానే గుడ్డివారు త్రోవలో వెళుతూ ఉంటే వారి త్రోవను తప్పించి వారు పడేట్టుగా చేయటం. అంటే తెలియనటువంటి వారికి ఏదో ఒకటి చెప్పి వారిని నాశనములోనికి త్రోసివేసేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారందరూ కూడా శాపానికి గురవుతారట. ఐదవదిగా న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు. ఇప్పుడు ప్రజలందరూ అంటున్నారు కదా, దేవుడు ఎందుకు ఈ ఉగ్రతను అనుమతించాడు, కరోనాని పంపించాడు అని అంటున్నారు కదా. మరి లోకమంతా న్యాయము తప్పే కదా తీర్పు తీర్చబడతా ఉంది. అమాయకంగా మాట్లాడటం లేదు ఇక్కడ. ప్రజలందరూ కూడా ఏంటంటే న్యాయాన్ని తప్పించుకొని అన్యాయాన్ని న్యాయమని, అవినీతిని నీతి అనేటువంటి జీవితంలో ప్రజల ముందు నడుస్తూ ఉన్నారు. మనకు అర్థమవుతుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ ఇది అన్యాయం అని చెప్పి మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం మాట్లాడుతున్నాం, అయ్యో ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి అని మనకి ఏదైనా జరిగితే మనం మాట్లాడుతున్నాం. కానీ లోకమంతా జరుగుతుంది అదే. న్యాయమును తప్పి తీర్పు తీరుస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. దుర్మార్గులైనటువంటి వారు సాక్ష్యము లేదని చెప్పి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. అవినీతి పరులు సాక్ష్యము లేదని నాయకులు గాను లేదా అధికారులు గాను చలామణి అవుతున్నారు. న్యాయము తప్పించబడింది, అన్యాయము ఏలుబడి చేస్తా ఉంది. నీతి జరిగించడానికి ప్రజలు ముందుకు రావటం లేదు. అవినీతినే వారు పంది పెంటను తినటానికి ఎంత ఆసక్తిని లేదా ఎంత ఇష్టాన్ని కనబరుస్తుందో ఆ విధంగా అవినీతి కొరకే ప్రజలు పరిగెడుతున్నారు. వారి మీదకి శాపము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. శాపానికి కారణాలు చాలా కనబడుతున్నాయి. వ్యభిచారము శాపానికి కారణంగా కనబడుతుంది. ఇల్లెజిటిమేట్ సెక్స్, ఇక్కడ వావి వరుసలు లేనటువంటి వ్యభిచార కారణముగా శాపాన్ని కొని తెచ్చుకునేటువంటి కారణం మనకు కనబడుతోంది. చాటుగా పొంచి ఉండి కొట్టి చంపేటువంటి వారు, అంటే బ్యాక్ స్టాబింగ్ పీపుల్, వెనక నుండి మరి పొడిచేటువంటి మనస్థితి కలిగినటువంటి వారు. ముందు మంచిగా మాట్లాడుతున్నారు, వెనక నుంచి గోతులు తీసి వారి నాశనానికి కారకులవుతున్నారు. వారిపైకి శాపము ఖచ్చితంగా వస్తుంది.
నిర్దోషికి ప్రాణహాని చేయు వారిపైకి శాపం వస్తుంది. ఎవరైతే ఎటువంటి దోషము లేకుండా వారు దేవునికి భయపడి జీవిస్తున్నారో వారికి ప్రాణహాని తలపెట్టేటువంటి వారందరి విషయంలోనూ శాపము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేవుని కంటే మనుష్యుల పైన ఎక్కువగా ఆధారపడేటువంటి వారి మీదకి శాపం వచ్చి తీరుతుంది. అఫ్ కోర్స్ బైబిల్ గ్రంథం అంతటిలో 600కు పైగా శాపములకు కారణాలు ఏంటో వ్రాయబడ్డాయి. 600 శాపాలను గురించి వ్రాయబడ్డాయి. మనం కొద్ది విషయాలనే ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు చూస్తే అక్కడ కొన్ని శాపాలు మనకి స్పష్టంగా దేవుని వాక్యములో తెలియజేయబడుతున్నాయి. శాపాలకు కారణాలేంటో మనం గుర్తించాలి. ఆ శాపాలకి కారణాలను గుర్తించి వాటి ద్వారా తరతరములు ఏలుబడి చేస్తున్నటువంటి శాపాలను మనము తొలగించుకోవడానికి మనకు ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మనము అందిపుచ్చుకోవాలి. శాపాలు ఇంకా రకరకాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇవి కొన్ని మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క అలవాట్లను బట్టి, మన యొక్క వ్యసనాలను బట్టి మనకు వచ్చేటువంటి శాపాలు. ఇవి కాకుండా బైబిల్ గ్రంథంలో మరికొన్ని శాపాలు మనకు కనపడుతున్నాయి. ఏమిటి ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్సెస్ అంటే ఇక్కడ కొంతమంది దేవునిని వెంబడించి దేవుడంటే భయము కలిగినటువంటి వారు పలికినటువంటి మాటలను బట్టి వారికి సంక్రమించినటువంటి ఆ యొక్క వారు పలికిన మాటలను బట్టి రిలీజ్ చేయబడినటువంటి కర్సెస్. దేవుడు అబ్రహాముకి ఒక చక్కని వాగ్దానం ఇచ్చారు. ఏమిటి ఆ వాగ్దానం అంటే నీవు శపించినటువంటి వారు శపించబడతారు, నీవు ఆశీర్వదించినటువంటి వారు ఆశీర్వదించబడతారు. శాపము ఆశీర్వాదము దేవుడు తన ప్రజల యొక్క నోటిలో ఉంచాడు. వారు శపిస్తే శపించబడుతుంది, వారు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడుతుంది. అబ్రహాము సంతతి ఏది పలికితే, వారు శాపాన్ని కావాలని కోరుకుంటే శాపం వస్తుంది, వారు దీవెన కావాలని కోరుకుంటే దీవెన వస్తుంది. By faith, if you are following the true or real God, you can also declare curse and the blessing. నీవు కూడా శాపాన్ని దీవెనను ప్రకటించగలవు. అయితే నీ లోపల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. దేవుని గురించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమంది డిక్లేర్ చేసినటువంటి ఆ యొక్క శాపాలను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోషువ అనేటువంటి ఒక భక్తుడున్నాడు. ఈ భక్తుడు ఎంత భక్తి కలిగినటువంటి వాడంటే మోషే దగ్గర మోషేకి సహాయకుడుగాను శిష్యుడుగాను ఉన్నాడు. మోషే తరువాత వారసుడిగా ఆ ఇజ్రాయెల్ దేశ ప్రజలందరిపైన నాయకునిగా నియమించబడ్డాడు. ఆయన న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఇతడు చాలా భయభక్తులు కలిగి యవ్వన కాలము మొదలుకొని తన మరణము వరకు దేవునిని వెంబడించినటువంటి వ్యక్తి. మీరు ఎవరిని ఆరాధించినా నేనును నా ఇంటి వారము యెహోవానే ఆరాధించదము అని ప్రకటించినటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఈ వ్యక్తి ఒక సందర్భంలో ఎరికో అనేటువంటి ఒక పట్టణాన్ని ముట్టడి వేసి దేవుని కృపను బట్టి, దేవుని సహాయాన్ని బట్టి ఎరికోని పూర్తిగా నేలమట్టము చేసి తగలబెట్టినటువంటి సందర్భం. అంటే మనం గుర్తించాలి, ఒక పట్టణాన్ని, ఒక పట్టణములోని ప్రజలను దేవుడు నాశనము చేయటానికి అనుమతి ఇచ్చాడు అని అంటే కారణము ఆ పట్టణము శాపగ్రస్తమైంది. ఆ ప్రజలు శాపగ్రస్తములో ఉన్నారు. ఆ ప్రజలు శాపముల చేత నడిపించబడుతున్నారు. శాపము ఏలుబడి చేస్తా ఉంది. ఆ ప్రజలు ఇక శాపములోనే ఉన్నారు తప్ప వారు నిజమైనటువంటి దేవుని గ్రహించి పశ్చాత్తాపపడి శాప విముక్తి పొందుకోవడానికి ప్రయత్నించనటువంటి వారు. ఇక వారు ప్రయత్నించడానికి వారికి అసలు ఆలోచన లేదు. Because of that reason, God gave permission to Yehoshua to destroy that particular city. వారు ఇక శాప విముక్తి పొందుకునేటువంటి ప్రయత్నము వారిలో లేదు కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చేయడానికి అనుమతించాడు. ఒక పట్టణ నాశనానికి కారణం కేవలము శాపమే. కాబట్టి ఇక్కడ యెహోషువ ఆ పట్టణమును పూర్తిగా జయించి వారందరినీ చంపి ఆ పట్టణాన్ని కాల్చి వేసిన తరువాత ఆ పట్టణమును గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే ఒక శాపాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఏమి శాపం అంటే ఆ పట్టణమును దానిని తిరిగి కట్టటానికి ఎవడైనా ప్రయత్నిస్తే,
దాని పునాది వేస్తే పునాది వేసిన వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాని గుమ్మములు నిలబెడితే రెండవ కనిష్ట కుమారుడు కూడా చనిపోతాడు. ఈ శాపము యెహోషువ ద్వారా విడుదల చేయబడింది. మనం గనక గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనములో యెహోషువ విడుదల చేసినటువంటి ఈ శాపాన్ని గురించి వ్రాయబడింది. యెహోషువ అంటున్నాడు, ఈ పట్టణము శపితమైంది కాబట్టి, ఎరికో పట్టణము శపితమైంది కాబట్టి, శపితమైనటువంటి పట్టణము కాల్చివేయబడిన తర్వాత ఎవరైనా ఆ పట్టణమును తిరిగి కట్టడానికి ప్రయత్నము చేస్తే, ఆ పట్టణమును కట్టడానికి పునాది వేసిన వెంటనే వేసిన వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాని గుమ్మములు నిలబెట్టేటువంటి ప్రయత్నము చేస్తే, ఆ గుమ్మమును నిలబెట్టడానికి ప్రయత్నించిన వాని కుటుంబములో కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఈ శాపము విడుదల చేయబడింది. ఆ యెరికో పట్టణము నేటికి కూడా ఏ కట్టడము లేకుండా కాల్చబడినటువంటి ఆ కట్టడము ఆ విధంగానే ఉంది. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే అక్కడ హీహేలు అనేటువంటి వ్యక్తి, అంటే ఒక రాజు ఆ పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హీయేలు అనేటువంటి రాజు. ఈ రాజు పునాది వేయగానే, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో మీరు చూస్తే అక్కడ స్పష్టంగా కనబడుతుంది, హీయేలు అనేటువంటి రాజు పునాది వేస్తే తన మొదటి కుమారుడైనటువంటి అభిరాము చనిపోయాడు. గుమ్మముల ప్రాకారమును నిలబెట్టేటువంటి ప్రయత్నము చేస్తే సేగూబు అనేటువంటి తన లాస్ట్, అంటే కనిష్ట కుమారుడు చనిపోయాడు. యెహోషువ తన నోటి మాట ద్వారా పలికినటువంటి శాపము విషయమై ఎవరైనా గనక దానిని మీరేటువంటి ప్రయత్నము చేస్తే వారు మరణించక తప్పదు. కాబట్టి నేటి వరకు కూడా ఆ ప్రాంతము నిర్జీవముగా ఉంది. యూ కెన్ సీ, నేను చూచాను, మీరు కూడా చూడవచ్చు. మీరు నెట్లో కూడా చూడొచ్చు. యెరికో పట్టణం ఎక్కడుంది, ఆ పట్టణం యొక్క స్థితి ఎలా ఉందో మీరు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. ఒకసారి దేవుని ప్రజలు శాపమును విడుదల చేస్తే ఇక ఆ శాపము భూమి మీద నిలిచి ఉండవలసిందే. దేవుడు సొదొమ గొమొర్రా మీద శాపాన్ని విడుదల చేస్తే ఇప్పటికీ ఆ పట్టణాలలో గడ్డి కూడా మొలవనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. యెహోషువ యెరికో పట్టణము మీద శాపమును ఏలుబడి చేస్తే, అంటే ఒక దైవజనుడు ఒక శాపాన్ని విడుదల చేస్తే ఆ శాపము తరతరములు కొనసాగించబడుతుంది. మరొక విషయాన్ని మనం కనుక ఆసక్తిగా గమనించినట్లయితే, దావీదు ఒక ప్రాంతము, ఒక పర్వతము, గిల్బోను అనేటువంటి పర్వతాన్ని శపించాడు. ఏమని శపించాడనంటే, ఆ పర్వతము ఇక ఎన్నటికి మంచు చేత గాని వర్షము చేత గాని తడపబడదు. అక్కడ విత్తనము విత్తితే అది మొలకెత్తదు. ఆ ప్రాంతము నశించిపోవలసిందే అని గిల్బోవా అనేటువంటి ప్రాంతాన్ని శపించాడు. ఎందుకు శపించాడనంటే, ఆ ప్రాంతములో సౌలు యొక్క కుమారుడు అయినటువంటి యోనాతాను ఇద్దరు కూడా అక్కడ మరణించారు. అంటే సౌలు విషయంలో దావీదుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, సౌలు అభిషిక్తుడు, అభిషిక్తుని యొక్క రక్తము అక్కడ ఒలికించబడింది కాబట్టి ఆ ప్రాంతము ఇక ఎన్నటికీ ఫలింపకుండును గాక అని దావీదు ఒక శాపాన్ని విడుదల చేశాడు. దావీదు దేవుని పట్ల అపారమితమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడు, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. చిన్నతనము నుండి దేవుని కృపతోటి, దేవుని యొక్క సహాయము చేత రాజసింహాసనము వరకు ఎదిగినటువంటి వ్యక్తి. అంటే గొర్రెలు కాసుకునేటువంటి స్థితి నుండి రాజసింహాసనమును అధిరోహించినటువంటి స్థాయి వరకు దావీదు దేవుని కృపను బట్టి ఎదుగుతూ వచ్చాడు. ఈ వ్యక్తి దేవుని పట్ల తనకున్న విశ్వాసమును బట్టి ప్రకటన చేస్తున్నాడు, ఆ గిల్బోవా అనేటువంటి ప్రాంతము ఇక శపించబడుతుంది, ఇక ఎన్నటికీ కూడా అది ఫలించదు అని. ఆ శాపము ఇప్పటికీ అలాగే ఉందట.
ఇజ్రాయేలీయులు వ్యవసాయం చేయటంలో చాలా గొప్ప అధునాతన పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వారు. ప్రపంచ దేశాలకే వారు చక్కని జ్ఞానాన్ని ఇస్తున్నారు, చక్కని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. అటువంటి ఇజ్రాయేలీల ప్రజలు ఎడారిలో విత్తనం వేసి పంటలు పండిస్తున్నారు. అయితే ఈ గిల్బోవా పట్టణంలో విత్తనం వేస్తే పండట్లేదట. వాళ్ళ ప్రయత్నం నిష్ప్రయోజనం అవుతుందట, పండట్లేదట. ఎరికో పట్టణంలో వాళ్ళు ఇప్పటికీ కూడా కట్టడానికి ముందుకు వెళ్ళటం లేదు. బికాస్ దేర్ వాజ్ ఎ కర్స్ డిక్లేర్డ్ బై ద జెహోషువా అండ్ యాజ్ వెల్ యాజ్ డిక్లేర్డ్ బై ద డేవిడ్. యెహోషువ ద్వారా, దావీదు ద్వారా పలకబడినటువంటి ఆ శాపములు ఇప్పటికీ ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. అంటే మనం చూస్తున్నాము, కొన్ని మన ప్రవర్తనల ద్వారా మనకి శాపాలు సంక్రమిస్తే, కొన్ని మన పూర్వీకులు లేదా కొందరు దైవజనులు, కొందరు ప్రవక్తలు శపించినటువంటి శాపాలు కూడా ఏలుబడి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే వారు శపించినటువంటి దానిని, వారు చెయ్యవద్దు అన్నటువంటి పని ఎవరైనా చేయటానికి ప్రయత్నిస్తే ఆ శాపము వారిని ఖచ్చితంగా ఏలుబడి చేస్తుంది. యాకోబు తనకు తెలియకుండానే ఒక శాపాన్ని విడుదల చేశాడు. ఈ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటది. యాకోబు మరి ఎంతో ప్రేమించినటువంటి తన భార్య రాహేల్ విషయంలో తెలియకుండానే ఒక శాపాన్ని యాకోబు విడుదల చేశాడు. యాకోబు తన మామ ఇంటి దగ్గర ఉండి 20 సంవత్సరాలు తనకి సేవ చేసిన తరువాత తాను కలిగి ఉన్నటువంటి సమస్తమును తీసుకొని లాబాను, తన మామ అయినటువంటి లాబానికి చెప్పకుండా ప్రయాణమై వెళ్తున్నాడు. ఈ క్రమములో లాబాను తనను తరుముతూ వస్తూ ఉంటే లాబాను దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. లాబాను యాకోబు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నా గృహ దేవతలను మీరేలా దొంగిలించారు అని. అంటే యాకోబు యొక్క కుటుంబంలో ఎవరో లాబాను యొక్క గృహంలోని దేవతను దొంగిలించి పట్టుకొచ్చారు. యాకోబు వెంటనే లాబాను అడిగినటువంటి ఆ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, నీ గృహ దేవతలను దొంగిలించినటువంటి వారు బ్రతకకూడదు. హి వాజ్ రిలీజ్డ్ ఏ కర్స్. బ్రతకకూడదు అని ఒక శాపాన్ని విడుదల చేశాడు. అయితే ఆ గృహదేవతను దొంగిలించి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యాకోబుకి అత్యంత ప్రియమైనటువంటి భార్య. కానీ యాకోబుకి తెలియదు. యాకోబు ఏమంటున్నాడంటే, ఇఫ్ సంబడి ఈస్ స్టోలెన్ ద ఐడిల్ ఫ్రమ్ యువర్ హౌస్, దే విల్ బి డెడ్. వారు బ్రతకకూడదు అని శాపాన్ని రిలీజ్ చేశాడు. అయితే లాబాను ఆ యొక్క గుడారాలలో వెతికి ఎక్కడ కూడా ఆ యొక్క తాను పోగొట్టుకున్నటువంటి విగ్రహాన్ని కనుగొనలేకపోయాడు. ఆ విగ్రహం ఎక్కడుందనంటే ఆ రాహేలు తాను కూర్చున్నటువంటి ఆ తన పడక కింద, అంటే తన యొక్క ఆ పరుపు కింద దాన్ని దాచిపెట్టింది, భూమిలో దాచిపెట్టి దానిపైన కవర్ చేసి దానిపైన ఆవిడ కూర్చొని తన తండ్రి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతుందనంటే, నేను కడగా ఉన్నాను గనుక తమరి ఎదుట లేవలేకపోతున్నాను, నన్ను క్షమించండి అంటుంది. అంటే తాను కప్పిపుచ్చింది, తాను చేసినటువంటి దొంగతనాన్ని కప్పిపుచ్చింది. అయితే యాకోబు యొక్క గుడారంలో విగ్రహం ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే వీళ్ళెవరు కూడా విగ్రహాలను పూజించడానికి అవకాశమే లేదు. అయితే రాహేలు తెలియక యాకోబు యొక్క మాటను గ్రహించలేకపోయింది. తాను దొంగిలించినటువంటి విగ్రహాన్ని దాచగలిగింది, కానీ యాకోబు నోటి ద్వారా విడుదల చేయబడినటువంటి శాపానికి గురైంది. ఆవిడ గర్భముతో ఉన్నప్పుడు ఆ గర్భము అంటే ఆవిడ యొక్క డెలివరీ టైంలో ఆవిడ మరణించడం జరిగింది. బికాస్ ఆఫ్ ద కర్స్ విచ్ డెలివర్డ్ బై ద జాకబ్. యాకోబు ప్రకటించినటువంటి శాపం ఏదైతే ఉందో దానికి యాకోబు యొక్క ప్రియమైనటువంటి భార్య గురి కావాల్సి వచ్చింది. మరొక సందర్భంలో మనం చూస్తే ఎలీషాను మనం చూస్తున్నాం. ఎలీషా అనేటువంటి గొప్ప దైవజనుడు. ఈ దైవజనుడి దగ్గరికి, ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గరికి నయమాన్ అనేటువంటి ఒక కుష్టి రోగి వచ్చాడు. ఆయన గొప్ప సేనాధిపతి, వేరే దేశం నుంచి వచ్చాడు. ఎలీషా చెప్పినట్లుగా మరి
ఆ యోర్ధాను నదిలో 7 మార్లు మునగమంటే మునిగాడు. పసిపిల్లవాని దేహము వలె తన దేహము మార్చబడింది, కుష్టుపోయింది, స్వస్థత పొందుకున్నాడు. ఆ నయమాన్ వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నా దగ్గర నుంచి ఏదైనా కానుక తీసుకోండి మీరనంటే, నాకేం వద్దు నువ్వు పోమంటాడు. అయితే తన దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి గెహాజీ అనేటువంటి ఒక దైవజనుడు, అంటే గెహాజీ కూడా మరి శిష్యరికంలో ఉన్నాడు, దేవుని భయములో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా తన దగ్గర ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి ఆ చూసినటువంటి ఆ యొక్క వెండిని వస్త్రాలను ఆశించి ఎలీషాను విడిచి పరుగున అడ్డదారిలో పోయి అక్కడ ఆ నయమాన్ని అడ్డగించి తన దగ్గర నుంచి కొంత వెండిని కొన్ని వస్త్రాలను తెచ్చుకున్నాడు. ఎలీషా ఆత్మలో గ్రహించి గెహాజీని అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు కదా, నేను నీతో కూడా నా ఆత్మ రాలేదా అని మాట్లాడతాడు. అతడు ఏదైతే డబ్బుకి ఆశించాడో, ఏదైతే వస్త్రాలకు ఆశపడ్డాడో, ఆ వస్త్రాలకి డబ్బుకి ఆశపడినందుకు గాను ఎలీషా గెహాజీకి ఒక శాపాన్ని విడుదల చేశాడు. ఏమంటాడంటే, నీవు దేనినైతే ఆశించావో దాని నిమిత్తము నీవు ఖచ్చితంగా శపించబడతావు. అతడు ఏ వ్యాధి నుంచి అయితే స్వస్థత పొందుకున్నాడో ఆ వ్యాధి, అంటే కుష్టు వ్యాధి, నీకు నీ తరతరములకు అది సంక్రమిస్తుంది అని, ఆ వ్యాధి మీకు తరతరాలకి ఉంటుంది అని ఎలీషా శపించాడు. మన పూర్వీకులు, మన పెద్దలు, మన పైన ఉన్నటువంటి నాయకులు కొన్ని సందర్భాలలో వారు చెప్పినటువంటి మాటలకు మనకు నచ్చినా నచ్చకపోయినా మనము వాటికి విధేయత చూపించాలి. నీకు నచ్చకపోవచ్చు, నువ్వు ఎదురు చెప్పకూడదు. నువ్వు గనక వాటిని తిరస్కరించిన, విస్మరించిన, నీ సొంత ఆలోచన అక్కడ పెట్టినా నువ్వు శాపానికి గురి కాక తప్పదు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్సెస్, తమకు తామే శపించుకున్నటువంటి మనుషులను మనం చూస్తున్నాం. ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకా యాకోబు విషయంలో, నీ తండ్రి ద్వారా ఏదైనా శాపము గనక విడుదల చేయబడితే ఆ శాపము నా మీదకి వచ్చును గాక అని ఆవిడ ఆ శాపాన్ని తనకు తానుగా తన మీద వేసుకునే ప్రయత్నం చేసింది. యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటువంటి ఆ ప్రయత్నములో పిలాతు దగ్గర సిలువ వేయడానికి అప్పగించమని అడుగుతున్నప్పుడు పిలాతు అంటున్నాడు, ఈ పరిశుద్ధుని రక్తము విషయములో నేను నిరపరాధిని అని తాను చేతులు కడుక్కొని యేసుక్రీస్తు ప్రభువారిని యూదులకు అప్పగించాడు. యూదులు అంటారు, అతని యొక్క రక్త అపరాధము మా మీద, మా పిల్లల మీద తరతరములు ఉండునుగాక అని మాట్లాడారు. తరతరములు వాళ్ళ మీద ఉన్నదా లేదా అనేటువంటిది యూదుల యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది. 2000 సంవత్సరాలు వాళ్ళు ప్రపంచంలో ఓచకోత పోయబడ్డారు. 2000 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు. 2000 సంవత్సరాలు వాళ్ళకి మా దేశం అని చెప్పుకోవడానికి వీలు లేకుండా బ్రతికారు. 2000 సంవత్సరాలు మా ప్రజలు, మా భూమి, మా దేవుడు అని పలకటానికి కూడా అవకాశం లేనటువంటి భయంకరమైనటువంటి దరిద్రాన్ని అనుభవించారు. వాళ్ళు తమకు తాముగా తమ మీద శాపాన్ని తెచ్చుకున్నారు. మనము కూడా అనాలోచితంగా కొన్నిసార్లు ఇక మా పరిస్థితి అయిపోయింది, ఇంకా మా జీవితం ఇంతే, ఇక మేము చావటమే, ఇలా రకరకాలైనటువంటి మాటల ద్వారా మన మీదకి మనమే శాపాన్ని తెచ్చుకుంటాం. వాట్ వీఆర్ థింకింగ్ హియర్, శాపానికి గల కారణం ఏమిటో మనం ఆలోచన చేస్తున్నాం. కొన్ని కారణాలు మనం బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. నిర్గమకాండంలో కొన్ని కారణాలు ఆయా దైవజనులను బట్టి లేదా మనం సొంత నోటి మాటను బట్టి కొన్ని శాపాలను మనం పొందుకుంటూ ఉన్నాం. కారణం ఏమిటంటే, దేవుడు అబ్రహాముకి శాపాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాము నోటికి ఇచ్చినటువంటి శాపము, ఆశీర్వాదము రెండు కూడా అబ్రహాము సంతతి అయినటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడ్డాయి. నువ్వు శాపాన్ని గనక నువ్వు కోరుకుంటే శాపమే నేను ఏలుబడి చేస్తుంది, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటే ఆశీర్వాదం ఏలుబడి చేస్తుంది. యూదులంతా కూడా అబ్రహాము సంతతి. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించేటువంటి వారందరూ కూడా
అబ్రహాము సంతానముగా పరిగణించబడుతున్నారు. కాబట్టి నీవు శాపమును ప్రకటిస్తే శాపము వస్తుంది, నీవు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తే ఆశీర్వాదము వస్తుంది. నీకు నువ్వుగా ఆశీర్వాదాన్ని ప్రకటించుకున్నా అది నీకు వస్తుంది. నీకు నువ్వుగా అంటే నీకు నీవే నాశనాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే అది నీకు వస్తుంది. యూదులు నాశనాన్ని కోరుకున్నారు. ఏమన్నారు? ఆ యేసుక్రీస్తు ప్రభు వారి రక్త అపరాధము మా పైన మా పిల్లల పైన తరతరములు ఉండునుగా అన్నారు. ఎన్ని తరాలు ఉందండి? ఎన్ని తరాలుంది? 2000 సంవత్సరాలు ఆ శాపము వాళ్ళని ఏలుబడి చేస్తుంది. దయచేసి గమనించండి, శాపము తరతరములు ఏలుబడి చేస్తుంది. ఆశీర్వాదం కూడా తరతరములు ఏలుబడి చేస్తుంది. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము, నేను నీ పిల్లల పిల్లలను తిరిగి ఇక్కడికి తీసుకుని వస్తాను అని ఆశీర్వాదం అబ్రహాంకి ఇవ్వబడింది. ఆ కారణము చేత మాత్రమే 2000 సంవత్సరాలు శాపములో ఉన్నటువంటి యూదులు తిరిగి ఆ యెరూషలేము, ఆ ఇజ్రాయెల్ దేశానికి రాగలిగారు. ఈ రోజున ప్రపంచంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానము కలిగిన దేశము, అతి చిన్న దేశము, అత్యంత అభివృద్ధి చెందిన దేశము ఆ ఇజ్రాయెల్ దేశం. శాపము ఆశీర్వాదము రెండు కూడా దేవుడు మనకి మన నోటికి ఇచ్చాడు. మనం ఏది పలికితే అది మనల్ని ఏలుబడి చేస్తుంది. దయచేసి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము శాపములో ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించి తెలుసుకోవాలి. ఆ శాపానికి కారణాలు ఏమిటో బైబిల్ ఏ కారణాలు చెప్తుందో ఆ కారణాలు ఏదైనా మన చేత జరిగించబడ్డాయేమో మనం తెలుసుకొని వాటి విషయమై పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉంది. విడుదలకు మనం ఏ ప్రయత్నము చేయాలో ఆలోచన చేయాలి. శాపము ఉందా లేదా తెలుసుకోవాలి, శాపానికి గల కారణము తెలుసుకోవాలి. దానిని విడుదల పొందుకోవడానికి బైబిల్ గ్రంథము ఏ విధంగా శాపం నుంచి విడుదల పొందుకోవాలో, ఏ విధమైనటువంటి సూచనలు చేస్తుందో వాటి ప్రకారం నడుచుకొని విడుదల పొందుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విడుదల పొందుకోవడానికి నీ సమస్యలను నువ్వు గుర్తించాలి. నీకున్నటువంటి సమస్య ఏమిటో దాన్ని గుర్తించాలి. యూ నీడ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య ఏమిటో నువ్వు గుర్తించి ఆ సమస్యకు కారణం ఏమిటో వెతికితే నీవు విడుదల పొందుకోవటానికి ఒక అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది. అసలు సమస్యను గుర్తించకుండా సమస్యలోనే కొట్టుమిట్టాడుతూ సమస్యను బట్టి మరొక సమస్యను బట్టి ఇరిటేషన్, సమస్యను బట్టి విసుగు చెందేటువంటి ప్రక్రియలోకి వెళుతూ ఉంటే ఇక నీవు నాశనానికి వెళతావు తప్ప నీవు విడుదల పొందుకో. సో విడుదల పొందుకోవటానికి నువ్వు ఖచ్చితంగా నీకున్నటువంటి అవకాశాలు ఏంటో, విడుదల పొందుకోవటం ఎలాగో నువ్వు ఆలోచన చేయాలి. నీ శాపమునకు కారణం ఏమిటో గుర్తించాలి. యూనిట్ బి రిపెంట్ అంటే నువ్వు ఎక్కడ తప్పు చేశావో దాని విషయమై పశ్చాత్తాపడి ఆ కారణం ఏంటి, ఉన్నటువంటి శాపానికి కారణం ఏంటి, నువ్వు కారణమా, నీ పూర్వీకుల కారణమా, నీ క్రియల కారణమా, నీ పరిస్థితుల కారణమా, వీటన్నిటిని గుర్తించాలి. నువ్వెప్పుడైతే నీ కారణం ఏమిటో, నీవు దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి క్రియలు ఏ విధంగా ఉన్నాయో వాటిని గుర్తించి వాటి విషయమై పశ్చాత్తాపడతావో, ఆ కారణాన్ని నువ్వు కనుగొనగలిగితే నీవు శాపము నుంచి విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంది. శాపము నీ మీద ఏలుబడి చెయ్యలేదని మరలా నీవు ప్రకటిస్తూ ఉండాలి. యు నీడ్ టు సే నో కర్స్ విల్ కంటిన్యూ ఇన్ మై లైఫ్ అండ్ కంటిన్యూ ఇన్ మై జనరేషన్ అని నీవు ఎప్పటికప్పుడు దాని విషయంలో రీఅనౌన్స్ అంటే నువ్వు దానిని ఇక ఏలుబడి చేయడానికి వీలు లేదని దానిని అడ్డగిస్తూ ఉండాలి, దాన్ని నియంత్రించాలి. యూనిట్ బి రిసిస్ట్ అంటే దాన్ని నువ్వేం చేయవలసినటువంటి అవసరం ఉందంటే దాని విషయంలో నువ్వు పలకాలి, నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. నేను ఈ పాపము చేశాను, తప్పు చేశాను, నా పూర్వీకులు ఈ పాపము చేశారు, ఈ తప్పు చేశారు, కాబట్టి నా పూర్వీకుల దోషము శాపము, నా దోషము శాపము ఇక నా పైన ఏలుబడి చేయడానికి వీల్లేదు అని దానిని మనము రీఅనౌన్స్ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు మనం గుర్తించాలి, గుర్తించిన దానికి కారణాన్ని కనుగొనాలి. ఆ కారణాన్ని కనుగొన్న తర్వాత దానిని మనము రీఅనౌన్స్ చేస్తూ దానిని జ్ఞాపకం ఉంచుకుంటూ దాని విషయమై మనము ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి, ఆ శాపము నీ మీద ఏలుబడి చేయడానికి వీల్లేదని మరలా
దాని విషయమై ఏలుబడి చెయ్యకుండా దాన్ని నియంత్రించేటువంటి ప్రకటన చేస్తూ ఉండాలి. మన లోపల సిక్నెస్ ఉంది, మనం చెప్పాలి దానికి నో మోర్, ఇక మీదట నీ ప్రభావం నాలో ఉండటానికి వీలేదు చెప్తూ ఉండాలి మరలా మరలా. తర్వాత మనం గుర్తుంచుకోవాలి, రెసిస్ట్, మన పైన ప్రభావం చూపుతున్నటువంటి సాతాను యొక్క లేదా శాపము యొక్క ఆ యొక్క ప్రభావాన్ని మనం ఎప్పటికప్పుడు తిరస్కరించాలి. ఇక నో మోర్ యూ విల్ నాట్ యాక్ట్ అపాన్ మీ, ఇక మీదట నీ ప్రభావం నా మీద ఉండదో దాన్ని మనం త్రోసివేసేటువంటి, దాన్ని పూర్తిగా ధిక్కరించేటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాలి. కీప్ ఆన్ రెసిస్టింగ్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ఓవర్ యూ. నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి దానిని మనము ప్రతి క్షణము రెసిస్ట్ చేస్తూ ఉండాలి, దాన్ని నియంత్రిస్తూ ఉండాలి. 5వదిగా మనము నోటితో విశ్వాసముతో, హృదయములో నిండిన విశ్వాసముతోటి పలకాలి, నోటితో పాపమును ఒప్పుకోవాలి, నోటితో మనము చేస్తున్నటువంటి ప్రతి దానిని ఒప్పుకొని వాటి విషయమై మనము ఎప్పటికప్పుడు మన యొక్క పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. విశ్వాసముతోటి మనము కన్ఫెస్ అయి మన పాపములన్నిటినీ కూడా ఒప్పుకొని వాటికి ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా దేవుని దగ్గర ప్రాధాన్యపడాలి. ఆ తర్వాత చూస్తే మనము ఇతరులు మన విషయంలో జరిగించినటువంటి తప్పిదాలు, ఇతరులకు మనకు చేసినటువంటి కీడుల విషయమై మనము ఏమాత్రము కూడా హృదయంలో ఉంచుకోకుండా, ఆలోచనలో ఉంచుకోకుండా, ద్వేషాన్ని కలిగి ఉండకుండా క్షమించేటువంటి మనస్థితిని కలిగి ఉండాలి. ఫర్గివ్నెస్. ఎందుచేతనంటే దేవుడు మన పాపాలను క్షమించాడు కాబట్టి మనము ఇక ఎవరిపైన కోపాన్ని ఉంచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి పాపం విషయంలో మనము క్షమించేటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేకుండా మనము పూర్తిగా మన హృదయములో ద్వేషం అనేటువంటిది, పగ అనేటువంటిది లేకుండా పూర్తిగా క్షమించాలి. అలాగే పరిశుద్ధాత్మను అంగీకరించి పరిశుద్ధాత్మను గౌరవించాలి. We have to respect Holy Spirit and we have to accept Him. మన లోపలికి ఆయనను ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మను అంగీకరించాలి, పరిశుద్ధాత్మను గౌరవించాలి. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ ద్వారానే నీకు దీవెన వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే నీకు దీవెన వస్తుంది. నీవు పరిశుద్ధాత్మను గనక ధిక్కరించినట్లయితే ఇక నీకు పరలోకంలో పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్మను అంగీకరించాలి. చివరిగా మనం చూస్తే మన పూర్వీకులు చేసినటువంటి శాపములకు కారణమైనటువంటి ప్రతి క్రియలను మనం విడిచిపెట్టాలి. శాపానికి కారణమైనటువంటి క్రియలు మన పూర్వీకులు వారసత్వంగా మనకి అందించారు. ప్రతి దేశంలో కూడా ఉన్నటువంటి ఆ ప్రక్రియ అది. మన దేశంలో కూడా వారసత్వంగా వచ్చినటువంటి విగ్రహారాధన కొనసాగించబడుతూ ఉంది. వారసత్వంగా వచ్చినటువంటి సిద్ధాంతాలు, వారసత్వంగా వచ్చినటువంటి వాస్తు, వారసత్వంగా వచ్చినటువంటి ఆచారాలు ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. వాటి ద్వారా శాపాలు కూడా మన పైన ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వారసత్వంగా మన పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి ప్రతి సిద్ధాంతాన్ని, ఆచారాన్ని, వ్యవహారాన్ని, వారు నేర్పించినటువంటి ఈ మనస్సుకు సంబంధించినటువంటి భక్తి ఏదైతే ఉందో, అంటే కేవలం బుర్రతో చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. ఆత్మతో చేసేటువంటి భక్తిలోనికి మనం రావాలి. సో కాబట్టి మన పూర్వీకులు అంటే జనరేషనల్ కర్సెస్ ఏవైతే మనకి ఫ్లో అవుతూ ఉన్నాయో వాటికి కారణమైనటువంటి ఆ ఆచార సాంప్రదాయాలను మనం పూర్తిగా విడిచిపెట్టాలి. These are the most important thing. How can we come out of the curses అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్నాయి. We need to be recognized, we need to be repent, we need to be renounce, we need to be resist, and we need to be confess, and we need to be forgive, and we need to accept the Holy Spirit and get the blessings from the Holy Spirit.
and as well as we need to break each and every customs and every traditions of your generations to generation or your forefathers. నీ పూర్వీకుల ద్వారా నీకు సంక్రమించినటువంటి ప్రతి ఆచార వ్యవహారాన్ని నువ్వు పూర్తిగా విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. హౌ క్యాన్ వి కమ్ అవుట్ ఆఫ్ ది కర్స్? వీటన్నిటిని మనము విడుదల పొందుకోవడానికి ప్రయత్నము చేస్తూ యేసు క్రీస్తు ప్రభునందు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఎంత సులువుగా మనము ఆ శాపము నుంచి విడుదల పొందుకోవచ్చు వాక్యం తెలియజేస్తా ఉంది. వాక్యం మాట్లాడుతుంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి అపవాదిని నీవు గనక ఎదిరించినట్లయితే వాడు నీ నుండి పారిపోవును. అపవాది నీ మీద మోపుతున్నటువంటి నేరారోపణ, దోషము నీవు గనక ఎదిరించి దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నట్లయితే నీ పైన ఏలుబడి చేయటానికి ఏవైతే శాపములు, ఏవైతే రోగములు, ఏవైతే మరి నువ్వు ఊహించనటువంటి శ్రమలు, కష్టాలు నీ జీవితంలోనికి రావటానికి అవకాశాన్ని నీ పూర్వీకుల ద్వారా కలిగించబడ్డాయో వాటన్నిటిని కూడా నీవు ఎదిరించగలవు అని వాక్యం మాట్లాడుతుంది. ఎలా నువ్వు వాటన్నిటిని రిసిస్ట్ చేయగలుగుతావనంటే మొట్టమొదట నీవు దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. తద్వారా నీవు అపవాదిని ఎదిరించగలుగుతావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, ఆత్మ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించను. నీవు ఎలా విడిపించబడతావనంటే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు శాపముగా మార్చబడ్డారు గనుక నీవు ఇక మీదట దేవుని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల పొందుకొని ఇక ఆ శాపములో ఏమాత్రము కొనసాగించబడేటువంటి అవకాశము లేదు. కాబట్టి నీవు యేసు క్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానము విషయంలో విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, విశ్వాసము కలిగి నీకు లభించినటువంటి అబ్రహాము ద్వారా నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైనప్పటికీ కూడా పొందుకోవడానికి అర్హతను కలిగి ఉన్నావు. నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ శాపము నిన్ను ఇప్పటి వరకు ఏలుబడి చేస్తూ ఉన్నా విశ్వాసముతోటి నీవు అబ్రహాము కలిగి ఉన్నటువంటి నీతిని కలిగి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు శాపము నుండి విడుదల పొందుకోవటానికి ఆయన శాపముగా మార్చబడ్డాడు. కాబట్టి ఇక నీ మీద శాపము ఏలుబడి చేయడానికి వీల్లేదు. నువ్వు విశ్వసిస్తే నీ శాపము ఆయన మీదకి మార్చబడుతుంది. విశ్వాసము, పరిశుద్ధాత్మను అంగీకరించటము, పరిశుద్ధాత్మను పొందుకోవటం, పరిశుద్ధాత్మను కలిగి ఉండటం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయటం అనేటువంటిది నీకు ఎంతైనా అవసరముగా ఉన్నది. మరొక లేఖన భాగాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా యేసుక్రీస్తు ప్రభునందు ఆయన రక్తము వలన, ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగింది. సో యూ నీడ్ టు బిలీవ్ దిస్ వర్డ్. You need to understand
హౌ యు రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్. నీవు ఎలా శాపము నుంచి విడుదల పొందుకుంటావో నువ్వు విశ్వాసముతోటి ఈ మాటలను కనుక ధ్యానించగలిగినట్లయితే, ఆ విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు రక్తమును చిందించి నీ యొక్క అపరాధములకు విమోచన కలిగజేస్తారని, నీ అపరాధములన్నిటికీ క్షమాపణ కలగజేస్తారని కనుక విశ్వసించగలిగితే నీవు శాపము నుంచి విడుదల పొందుకుంటావు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. శాపములు కొన్ని సాతాను ద్వారా కూడా పలికించబడ్డాయి, దేవుని ద్వారా పలికించబడ్డాయి. దేవుని ద్వారా పలకబడినటువంటి, దైవజనుల ద్వారా పలకబడినటువంటి, సాతాను ద్వారా పలకబడినటువంటి, స్వంతగా అంటే తమకు తాముగా పలికినటువంటి శాపముల వలన ఎవరైతే నశించిపోతున్నారో అవన్నీ కూడా సాతాను యొక్క క్రియలుగా ఏవైతే మనకు కనబడుతున్నాయో ఆ సాతాను యొక్క క్రియలన్నిటిని లయపరచడానికి యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఆయన ప్రత్యక్షమై వచ్చారు. కాబట్టి అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు. నీవు ఆ దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచినట్లయితే అపవాది క్రియలన్నీ కూడా లయము చేయబడతాయి. చివరిగా లూకా సువార్త 10వ అధ్యాయము 11వ వచనము 10వ అధ్యాయము 19వ వచనము. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి అధికారం ఏమిటంటే, మన శత్రువు లేదా మనల్ని ఆరోపిస్తున్నటువంటి సాతాను లేదా మనలను కృంగతీస్తున్నటువంటి, మనలను బాధిస్తున్నటువంటి, మనలను వేదనకు గురి చేస్తున్నటువంటి, రోగగ్రస్తులను చేస్తున్నటువంటి, ఆర్థికంగా కృంగిపోయేలా చేస్తున్నటువంటి, మన భవిష్యత్తు అంధకారముగా మారుస్తున్నటువంటి సాతాను యొక్క శాపములు, మనకు సంక్రమించినటువంటి పూర్వీకుల యొక్క శాపములన్నిటి నుంచి మనము విడుదల పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అధికారాన్ని ఇచ్చారు. What kind of authority that he has given to us? We can speak to the curse. You cannot enter, you cannot overcome my family. నువ్వెప్పుడైతే దానిని ఆజ్ఞాపించగలుగుతావో, నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఉపయోగించగలుగుతావో, ఆ అధికారమును బట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని ఉగ్రత నుండి తప్పించబడి, సాతాను యొక్క ప్రతి శాపము నుండి తప్పించబడి, నీ పూర్వీకుల ద్వారా రాబడుతున్నటువంటి ప్రతి శాపము నుండి కూడా తప్పించబడతావు. యూ కెన్ స్పీక్ విత్ ద అథారిటీ దట్ యూ హ్యావ్ గివెన్ బై ద గాడ్. ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ, శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఇఫ్ యు బిలీవ్ దీస్ వర్డ్స్, ఇవి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప విడుదల మార్గముగా నువ్వు గనక విశ్వసించగలిగినట్లయితే, విడుదల పొందుకోవటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి సూచనగా గనక నువ్వు గ్రహించి వాటిని విశ్వసించగలిగినట్లయితే, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ కర్స్ which is acting in your family. నీ కుటుంబము పైన, నీ పైన ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి శాపము నుంచి విడుదల పొందుకో. దయచేసి ఆలోచన చేయండి. నీ శాపము నీ కుటుంబంలో ఉందో లేదో నువ్వు ఆలోచన చేసి గుర్తించాలి. దానికి కారణం ఏంటో గుర్తించాలి. విడుదల పొందుకోవటానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఆలోచన చేయాలి. విడుదల పొందుకోవటానికి ఒక గొప్ప అవకాశం ఉంది. ఏమిటి అవకాశం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు రక్తమును చిందించారు కనుక, ఇక ఆయన చిందించినటువంటి రక్తమును నువ్వు ఆశ్రయించినట్లయితే, నీ కొరకే మరణించారు అని గనక నువ్వు ఒప్పుకోగలిగినట్లయితే, నీవు ప్రతి అపరాధము నుండి, శాపము నుండి, పాపము నుండి, దోషము నుండి క్షమాపణ పొందుకుంటావు. నీవు శాపము నుంచి విడుదల పొందుకుంటావు. ఇక మీదట ఆ శాపము నీ పిల్లల మీద ఏలుబడి చేయటానికి అవకాశం ఉండదు. యేసు క్రీస్తు శిలువ పైన మరణించడం ద్వారా నీ శాపము కొట్టివేయబడింది. దయచేసి ఆలోచన చేయండి. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. ప్రార్థన చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువా,
సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, మీరు మా కొరకు భూమి మీదకి వచ్చి ఉన్నారని అయా విశ్వసిస్తున్నాం. మీ ద్వారా మేము పరలోకములోనికి ప్రవేశించుటకు మీరు మా కొరకు మార్గమును సిద్ధపరిచారని విశ్వసిస్తున్నాం. మీరు నా శాపము కొరకు పాపము కొరకు సిలువలో మరణించి తిరిగి లేచారని విశ్వసిస్తున్నాము నాయన. నా శాపములన్నిటి కొరకు మీరు శాపముగా మార్చబడ్డారు. నన్ను శాపము నుండి విడిపించి నాకు ఆశీర్వాదమును అనుగ్రహించారు. మీకు స్తోత్రము నాయన. యేసయ్య, నా పాపములను, నా పూర్వీకుల పాపములను క్షమించమని వేడుకుంటున్నాను. అయ్యా, నీ బిడ్డలైనటువంటి అయ్యా నాయన తండ్రి, ఈ యొక్క వర్తమానాన్ని వినుచున్నటువంటి నీ బిడ్డల యొక్క పాపములను, శాపములను, దోషములను క్షమించమని వేడుకుంటున్నాను. యేసయ్య, మీరు మమ్మల్ని క్షమించినట్లుగా మేమును మమ్మల్ని బాధించినటువంటి వారిని, మా శత్రువులను క్షమిస్తాము నాయన. యేసయ్య నాయన తండ్రి, మేము మా పూర్వీకులు చేసినటువంటి ప్రతి ఈ లోక సంబంధమైనటువంటి, సాతాను సంబంధమైనటువంటి, విగ్రహ సంబంధమైనటువంటి ప్రతి పాపమును క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. మా పైన ఇప్పటి వరకు ఏలుబడి చేస్తున్నటువంటి శాపముల నుండి మీరు మాకు ఇచ్చినటువంటి అధికారము చేత ఆజ్ఞాపిస్తున్నాము. వాటి ప్రభావము ఇక మీదట ఏమాత్రము మా పైన, మా పిల్లల పైన ఏలుబడి చేయటానికి వీలు లేదు. యేసయ్య, విశ్వాసముతో నాయన పలుకుతున్నామయ్యా, విశ్వాసముతో పలుకుతున్నాము నాయన. మీ రక్తము ద్వారా మాకు విమోచన, విడుదల లభించింది. యేసయ్య, మీరు మా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడు అని, తండ్రి కుడి పార్శ్వమున మా కొరకు విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడు అని, మీ ద్వారా మాత్రమే మాకు శాప విమోచన కలుగుతుందని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమునకే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను.